దేశం సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఈ ప్రభుత్వం 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్లలో ఈ నీట్ పేపర్ లీకేజ్ ఇది కొత్త కాదు. ఇప్పటివరకు ఇట్లాంటి లీకేజ్లు దాదాపు 20 పేపర్ లీకేజ్లు అయినాయి. కానీ ఈసారి మనం కఠినంగా తీసుకొని స్టూడెంట్స్ తరఫున మేము పోరాడుతాం. ఏదైతే ఈ స్టూడెంట్స్కి మాట ఇస్తలేడు, ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేస్తలేడు, ఒకరు వచ్చి రిప్రజెంట్ చేస్తలేరు, మేము ఉన్నాం, మా నుంచి తప్పు జరిగింది, మేము ఇది కాకుండా చూసుకుంటామని అందరు పెద్ద మనుషులున్నా ఒకరు ముందరికి వచ్చి మాట్లాడలేదు అనేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు డైరెక్ట్గా మోడీ గారి రెసిడెన్సీకి పోయి అక్కడ వాళ్ళ ఇంటి ముందట కూర్చొని మీరు బయటకు వచ్చి మాకు ఆన్సర్ చేయండి, మా పిల్లలకు ఆన్సర్ కావాలి, ఎందుకంటే రేపు మన భవిష్యత్తు వాళ్ళని మీరు ఇట్లా కొట్టి చంపితే వాళ్ళకి ఇట్లాంటి నీట్ పేపర్ ఎగ్జామ్ లీకేజ్ అయితే రేపు వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక భరోసా ఉండదు. ఎన్ని రాసినా ఏం చేసినా ఇదే కదా అని అందరూ అన్ఎంప్లాయ్మెంట్కి మళ్ళా డ్రగ్స్కి ఇట్లాంటి దానికి బానిసలు అవుతారు అని ఆలోచనతో మా వాళ్ళకి వెళ్తే వాళ్ళని కూడా డీటైన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్న మోడీ గారు ఈరోజు అమిత్ షా ఏదైతే పోలీస్ ఫోర్స్ని పంపించారో మోడీ గారికి చెప్పకుండానైతే ఈ అమిత్ షా గారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఇది పనిచేయరు. సో మేము స్ట్రిక్ట్గా కోరేది ఒకటే, మోడీ గారు, అమిత్ షా గారు, మరి మన ధర్మేంద్ర ప్రధాన్ గారు వీళ్ళు ముగ్గురు రిజైన్ చేయాలి. ఈరోజు మేము ఇక్కడ దిష్టి బొమ్మ దగ్గర పెట్టేటప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఆపారు. కానీ మేము వాళ్ళ మీద ఉన్న కోపం, మా స్టూడెంట్స్కి వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళ ఫొటోస్ ఏవైతే ధర్మేంద్ర ప్రధాన్ గారి కానీ అమిత్ షా కానీ మన మోడీ గారి కానీ 3 ఫోటోలు ఈరోజు నడిబొడ్లో తగలబెట్టడం జరిగింది. మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. మోడీ గారు మీరు ఏదో అనుకుంటున్నారు, స్టూడెంట్స్ వల్ల గవర్నమెంట్లే కాదు దేశాలు కూడా కూలిపోయినాయి ఉన్నాయి. ఇది ఇప్పటితో ఆగదు, ఇంకా దారుణాలు జరుగుతాయి. దయచేసి ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికైతే దానికి తెలియలేదో ఆయనని ఫస్ట్ గద్ద దింపండి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ బీజేపీలు ఉంటే, ఎవరికైతే లేదు అందరూ క్యాస్టులు పట్టుకోను, గుడిలు పట్టుకోను, అది పట్టుకొని ఉంటారు. కానీ ఎవరికైతే తెలుగు ఉన్న వాళ్ళు అయితే లేరు. తెలుగు ఉన్నోడు ఎవరైనా ఉంటే ఆడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా కూర్చోబెట్టండి. ఫస్ట్ థింగ్, మీ గవర్నమెంట్ ఇంకొక 6 నెలలు సంవత్సరంలో కూలిపోతుంది, ఇది ఖచ్చితం. అది